మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సయ్యద్ అహ్మద్. మన ఆల్ ఇండియాలో సివిల్స్ 526 ర్యాంక్ సాధించినటువంటి మన కడప ముద్దుబిడ్డ శ్రీనివాసులు రాజు గారు మాతో పాటు ఉన్నారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ 526 ర్యాంక్ సాధించడం సివిల్స్ లో. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, చెప్పండి మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? ఆల్ ఇండియా ర్యాంక్ 526 వచ్చింది సివిల్స్ లో, అది కూడా. సో హౌ యూస్ ఫీలింగ్? సార్, ఓవరాల్గా ఫీలింగ్ అయితే చాలా సంతోషంగా ఉంది సార్. కానీ నాతో పాటు క్లోజ్గా ఒక ఇద్దరు కలిసి ప్రిపేర్ అయ్యాం మేము అందరం. వాళ్ళకి కూడా ర్యాంక్ వచ్చింటే చాలా సంతోషంగా ఇంకా ఫీల్ అయ్యేవాడిని. బట్ నేను ఒక్కడినే సెలెక్ట్ అయ్యాను కాబట్టి ఇంకా దైవ నిర్ణయం ఇదే అనుకొని హ్యాపీనెస్తో కంటిన్యూ అయిపోతున్నాను. మెయిన్గా మా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? సార్, మాది పలురాలపల్లి అని బ్రహ్మంగారి మఠం దగ్గర విలేజ్ సార్. యాక్చువల్లీ మా ఫాదర్ మా మదర్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్లో అక్కడే ఉండేవాళ్ళు. నేను బార్న్ అండ్ బ్రాటప్ రెండు కడపలోనే. నేను చిన్నప్పటి నుండి 8th క్లాస్ వరకు శాంతినికేతన్ అని ఇక్కడే కడపలోనే స్కూల్ ఉంటుంది, శంకరాపురంలో, అక్కడ చదివాను. తర్వాత 9th 10th అండ్ ఇంటర్మీడియట్ రెండు భారతీ జూనియర్ కాలేజ్ అండ్ భారతీ విద్యాలయ అనే స్కూల్స్లో చదివాను. యాక్చువల్లీ ఆ భారతీ స్కూల్ ఇప్పుడు లేదు. ఒకసారి సార్ని వెళ్ళి కలుద్దాము, ఇట్లా నేను స్టూడెంట్ని అని చెప్దాం అనుకుంటే ఆ హ్యాపీనెస్ మిస్ అయిపోయింది. తర్వాత కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చేశాను సార్ నేను. తర్వాత మా ఫాదర్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లోనే కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి ఎస్ఐగా రిటైర్ అయ్యారు. ఈ మధ్య ఒక 3 months అయింది అంతే రిటైర్ అయ్యి. తర్వాత మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయిలు, మా అన్నయ్య, మా కజిన్స్ చాలా మంది అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లోనే కానిస్టేబుల్స్గా ఉన్నారు సార్. సో మాది ఒక చిన్న పోలీస్ కాలనీ అని చెప్పచ్చు. ఓకే, అంటే పోలీస్ కుటుంబం అంటారు కాబట్టి ఇక్కడ కడపలోనే జాబ్ చేస్తున్నారా? మా ఫాదర్ వీళ్ళందరూ కడపలోనే జాబ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కడప జిల్లానే. ఎందుకంటే కానిస్టేబుల్ క్యాడర్ లో అపాయింట్ అయిన వాళ్ళందరూ సేమ్ డిస్ట్రిక్ట్ లోనే పోస్టింగ్ వస్తుంది. ఓకే ఓకే సార్. ఒకవేళ పైన ఎస్ఐ క్యాడర్ లో అయితే డిస్ట్రిక్ట్ మారుతుంది. సో వీళ్ళందరూ కానిస్టేబుల్సే కాబట్టి కడపలోనే పోస్టింగ్. ఓకే సార్. సార్, ఈ సివిల్ సాధించాలి అన్న తపన మీకు ఎప్పటి నుండి మొదలైంది? సార్, సివిల్స్ సాధించాలనే తపన కంటే సొసైటీలో ఏదో చేంజ్ తీసుకురావాలనే ఒక తపన ఉండేది సార్, ఫస్ట్ నుంచి కూడా ఉండేది. బట్ ఏదంటే నేను ఆల్రెడీ చాలా గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ ఉన్నాను. ఆ తపన ఏంటంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్గా ఉండేది సార్. ఎందుకంటే నేను ఎంత చేద్దాం అనుకున్నా కూడా నేను జాయిన్ అయిన క్యాడర్లో నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద పెద్ద చేంజ్ తీసుకొచ్చే స్కోప్ ఉండదు సార్, చిన్న స్థాయిలో జాయిన్ అవుతుంది. సో లోపల నుంచి ఒక చిన్న బర్నింగ్ సెన్సేషన్ ఉండేది, మనం కూడా పెద్ద స్థాయికి వెళ్ళాలి, పాలసీ లెవెల్ చేంజెస్ తీసుకురావాలి, మంచి ఇంప్లిమెంటేషన్ వెళ్ళాలి, ప్రజలకి గవర్నమెంట్ యూజ్ చేసే స్కీమ్స్ కానీ గవర్నమెంట్ ఏ ఐడియాతో అయితే ఒక ప్రాజెక్ట్ కానీ ప్లాన్ చేస్తుందో అది ప్రజలకు అందట్లేదు అనేది నాకు తెలుస్తుంది. కానీ నేను యాక్టివ్గా దాంట్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. సో ఏదైనా గవర్నమెంట్లో పెద్ద పొజిషన్కి వెళ్ళాలి అని అనుకుంటుండేవాడిని. ఈ క్రమంలోనే నేను ఒక 5-6 రకాల గవర్నమెంట్ జాబ్ చేయడము, అందులో ఉండే ప్రతి జాబ్లోనూ ఒక 2-3 సీనియర్స్ నన్ను ఎంకరేజ్ చేయడము, చదువు నీకు మంచి పొటెన్షియల్ ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాడిని సార్. చెన్నైలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్లో. అక్కడ పిఆర్ శ్రీనివాసన్ అని ఒకసారి ఉండేవారు. ఆయన అక్కడ సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా చేసేవారు, నేను ఆయన కింద వర్క్ చేసేవాడిని. ఆయన ఎనార్మస్లీ టాలెంటెడ్ అండ్ చాలా మంచి నాలెడ్జబుల్ పర్సన్. ఆయన ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి సివిల్స్ ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ నేను సంహవ్ ఏదో రీజన్స్ వల్ల అట్లా చేయలేకపోయాను. నీకు చిన్న ఏజే కదా, అప్పటికి ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు. సో నువ్వు ట్రై చేయి అని బాగా పుష్ చేసేవాళ్ళు. ప్లస్ ఆయన ఉండే నాలెడ్జ్ కొంచెం సిస్టమ్ రిలేటెడ్ వర్క్స్ నేర్పించడం కానీ, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, ఇట్లా టెక్నిక్స్ అన్నీ చెప్పేవాళ్ళు. సో నేను ఒక ఇన్స్పిరేషన్గా ఆయనను తీసుకొని అట్లా ప్రతి జాబ్లో ఒక 2-3 నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అట్లా ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల ఏదైనా నేను కూడా ఒక మంచి డెసిషన్ తీసుకునే స్థాయికి వెళ్ళాలి. అంటే అన్ని జాబ్స్ ఇంపార్టెంట్ గవర్నమెంట్లో, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. బట్ మనకుండే పొటెన్షియాలిటీని రికగ్నైజ్ చేసి మనం ఇంకా కొంచెం హైయర్ లెవెల్లో దేశానికి సర్వ్ చేద్దాము అనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాను. ఓకే సార్, అసలు ఈ సివిల్స్ ఎన్నేళ్ల నుండి ప్రిపరేషన్ చేశారు సార్ మీరు? సార్, ఇది ఒక డిఫికల్ట్ క్వశ్చన్ సార్ ఆన్సర్ చేయడానికి. ఎందుకంటే నేను 4 years చదివాను సార్ సివిల్స్కి. ఆ 4 years అంటే ఎలా స్టార్ట్ అయిందంటే, సివిల్స్ ప్రిపరేషన్ నాది ఒక సాధారణ ఆస్పిరెంట్ ఒక 21-22 అట్లా స్టార్ట్ చేస్తాడు సార్ సివిల్స్ చదువుకోవడం. ఎవరైనా డిగ్రీ అయిపోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఢిల్లీ, హైదరాబాద్లో 22-23 years అప్పుడు స్టార్ట్ చేస్తారు. కానీ నేను 22 నుండి 30 వరకు రకరకాల జాబ్స్ చేసుకుంటూ 31 years స్టార్ట్ చేశాను సార్ ప్రిపరేషన్. సో నాకు 31, 32, 33, 34 years వరకు రాయొచ్చు కాబట్టి 4 attempts ఉన్నాయి సార్. ఆ 4 years మాత్రం చదివాను సార్. బట్ నేను స్టార్ట్ అయ్యానో లేదో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, కోవిడ్ స్టార్ట్ అయింది. సో నాకు మిగిలినవి 2 attempts సార్, లాస్ట్ 2 attempts.
అది 2022 ఇయర్ ఒక అటెంప్ట్, 2023 ఇది లాస్ట్ అటెంప్ట్ నాది. ఓకే 2022లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కానీ ఫైనల్ లిస్ట్లో సెలెక్షన్ రాలేదు. లక్కీగా లాస్ట్ అండ్ ఫోర్త్ అటెంప్ట్లో ఈసారి సెలెక్ట్ అయ్యాను సార్. 4th అటెంప్ట్ లో సెలెక్ట్ అయ్యారు. ఫోర్త్ అటెంప్ట్ సెలెక్ట్ మరి చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు చెప్తుంటే. సార్. సో ఇప్పుడు మీరు ఏదో జాబ్స్ కూడా చేస్తా ఉన్నారని చెప్పారు. ఆ జాబ్స్ పక్కన పెట్టేసి చదివారా లేకుంటే జాబ్ చేస్తూ మీరు ప్రిపరేషన్ చేశారా? సార్ జాబ్స్ చేస్తూ ప్రిపేర్ అవుదామని ఫస్ట్ ట్రై చేశాను సార్. ఓకే జాబ్ చేస్తూ ఏంటంటే ఫస్ట్ నేను యాక్సెంచర్లో చేసేవాడిని సార్, సాఫ్ట్వేర్లో చేసేవాడిని. ఓకే సాఫ్ట్వేర్లో చేస్తూ ఉండగా అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు నోటిఫికేషన్ ఒకటి పడింది సార్, జూనియర్ అసిస్టెంట్. అవును సార్. అది నేను సాఫ్ట్వేర్ చేస్తూనే జస్ట్ అట్లా ఇంట్రెస్ట్ ఉండి రాశాను, ఎందుకంటే నాకు టీటీడీ అన్న తిరుమల అన్న చాలా ఇష్టం టెంపుల్ అంటే. ఓకే ఓకే సార్. సో అది జాయిన్ అయ్యాను, వచ్చింది ఆ జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాను. అట్లే ఎస్ఎస్సిలో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఉంది, ఓకే సార్. అదే అటెంప్ట్ చేసి రాయడం జరిగింది. దాని ద్వారా సిఏజీలో ఆడిటర్గా వచ్చింది, హైదరాబాద్ సిఏజీలో. ఓకే తర్వాత చెన్నై కస్టమ్స్లో ఇన్స్పెక్టర్గా మళ్ళీ ఇంకొక జాబ్ వచ్చింది. అట్లా జాబ్స్ మారుతూ ఉన్నాను కానీ ఎప్పుడు సివిల్స్ సైడ్ చదువుకుందాము అని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అటెంప్ట్ మాత్రం ఇవ్వలేదు. బట్ లోపల లోపల ఇద్దాం అని ఉంది కానీ ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా కష్టం సార్. సివిల్స్ చదవాలంటే కొంచెం కాస్ట్లీ అఫైర్. ఓకే ఒక 2 years టైం పెట్టాల్సి ఉంటుంది, ఒక 2 to 3 lakhs కోచింగ్కి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అరౌండ్. అఫ్ కోర్స్ ఇవి లేకుండా ప్రిపేర్ అయ్యి సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ కొంచెం వాళ్ళు రేర్, ఎగ్జామ్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. సో ఈ రకమైన ఒక ఫైనాన్షియల్ ప్రామిసింగ్ ఇది లేదనమాట ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కానీ నేను కానీ. సో ఎందుకు అని జాబ్ చేస్తూ ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు సార్. ఓకే సో ఇలాంటి టైంలో ఏమైందంటే నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ వచ్చేసి నేను రోజు ఇట్లా ఇంటికి రావడము, యూపీఎస్సీ బుక్స్ చదువుకోవడము, యూపీఎస్సీ టాపర్స్ వీడియోస్ చూడడము. ఓకే సో యూపీఎస్సీ చదువుదాం అనుకోవడము, ఆ బుక్స్ అన్ని తీసుకొని కొనుక్కోవడము, మరుసటి రోజు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్ పని చేసుకోవడం. ఓకే అంతేగాని లోపల నుంచి వీడికి ఏదో చదవాలని ఉంది, రోజు బుక్స్ కొనుక్కుంటున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, నిద్రపోకుండా ట్రై చేస్తున్నాడు, మరుసటి రోజు అంతా ఆఫీస్లో పని చేస్తున్నాడు. కాబట్టి ఆవిడకి అర్థమైంది సార్, ఓకే సార్. ఓకే వీళ్ళు ఏదో చదువుకోవాలని ఉంది కానీ ఇది ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు అని. ఓకే ఆవిడ ఇక్కడే మన కడప 7 roads లోనే కెనరా బ్యాంక్ లో వర్క్ చేస్తారు సార్, పద్మలత ఆవిడ నేమ్. ఓకే ఓకే ఆమె చెప్పింది సార్, సో నువ్వు ఇంతగా ఇష్టపడుతున్నావు కదా చదువుకోవాలని, సో జాబ్ రిజైన్ చేసో లాస్ ఆఫ్ పే పెట్టో ఏదో ఒకటి వెళ్ళు, నువ్వు హైదరాబాద్కి కానీ ఢిల్లీకి కానీ వెళ్ళు, చదువుకో ఏం పర్లేదు, నేను హ్యాండిల్ చేసుకుంటాను. అప్పటికి మా పాప కూడా ఉంది సార్, పాపను నేను చూసుకుంటాను, అత్తమామలు, ఇల్లు, జాబ్ ఇవన్నీ నేను హ్యాండిల్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అని తను ఎంకరేజ్ చేసింది సార్ యాక్చువల్లీ. ఓకే అప్పుడు నాకు ఒక చిన్న మోటివేషన్, ఓకే సో నా కోసం అని ఈవిడ ఎంత కష్టపడుతుంది, ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ప్లస్ మెయిన్ గా పాపకు దూరంగా ఉండాల్సి వచ్చేది నేను కూడా. ఓకే సో ఇవన్నీ వల్ల అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపరేషన్ చేయడం స్టార్ట్ చేశాను సార్. అప్పుడు అంటే ఢిల్లీకి వెళ్ళారు ప్రిపరేషన్ లేదు చేయడానికి? సార్, హైదరాబాద్ లోనే ప్రిపేర్. హైదరాబాద్ లో ఏ కోచింగ్ సెంటర్ సార్? ఏ కోచింగ్ సెంటర్ లో ఎక్కడ జాయిన్ అవ్వలేదు సార్. Okay. నేను ఆప్షనల్ వచ్చేసి తెలుగు లిటరేచర్ తీసుకున్నాను. నైస్. సో తెలుగు లిటరేచర్ కి మాత్రము నాగరాజు సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను, పాతూరి Okay. నాగరాజు దగ్గర. ఓకే సార్. మిగిలిందంతా ఓన్ ప్రిపరేషన్. ఓన్ ప్రిపరేషన్. ఎన్నేళ్ళు ఉన్నారు సార్ హైదరాబాద్ లో? ఒక 1 year ఉన్నాను సార్ అంతే. 1 year అక్కడ. 1 year ఉన్నాను సార్. పాప చిన్న పాప అంటారు, ఆమెను వదిలిపెట్టి 1 year వరకు ఉన్నారు. ఎలా సార్ ఆ పాప గుర్తొస్తూ ఉంటది, ఆ గుర్తుల్లో ఇది సివిల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తూ అవన్నీ ఎలా గుర్తుపెట్టుకున్నారు మీరు? అవును సార్, నిజంగానే చాలా కష్టంగా ఉండేది సార్. మెయిన్ అన్ని సబ్జెక్ట్స్ చదవడం కంటే కూడా మా పాపకు దూరంగా ఉండడం అనేది నాకు అతిపెద్ద డిఫికల్టీ సార్. ఎందుకంటే డైలీ వీడియో కాల్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఆమె ఒకటే అడుగుతుంటది, ఎందుకు నువ్వు ఇంకా రావట్లేదు, దా ఆడుకుందాము, లేదంటే మా స్కూల్లో వాళ్ళందరూ ఈరోజు పేరెంట్స్ తీసుకొచ్చారు వాళ్ళు నువ్వు ఎందుకు రావట్లేదు అని అడుగుతుంది. వాటికి మనం ఎంత సమాధానం చెప్పినా కూడా ఆవిడ కన్విన్స్ అవ్వదు, చిన్న పాప కదా, కంపారిజన్ చేసుకుంటూ ఉంటది. సో అదొక్కటి కొంచెం చిన్న ఇదేంది సార్. సో బట్ నేను ఆమె కోసం అన్నా ఇంకా తొందరగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేసి ఆమెతో బాగా టైం స్పెండ్ చేయాలి అని ఇంకా గట్టిగా కసిగా చదవడం స్టార్ట్ చేసింది సార్. ఓ నైస్ సార్. నిజంగా మీలాగా ఆలోచిస్తే ఎంతో మంది సార్ పిల్లల్ని దూరంగా వదలలేక, ఫ్యామిలీని దూరంగా వదలలేక, అలా సివిల్ సాధించాలని తపన అలాగే ఉండిపోయి ఎంతో మంది సివిల్ సాధించలేక ఇండ్ల దగ్గర ఉంటున్నారు, చిన్న చితక జాబులు చేసుకుంటున్నారు సార్. అలాంటి వాళ్ళందరికీ మీరు ఒక పెద్ద నిదర్శనమని నేను అయితే బలంగా చెప్పుకుంటున్నా. సో ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు సార్ చాలా మంది, నాట్ ఓన్లీ సివిల్ సార్, ఏదైనా గ్రూప్స్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, డిఎస్సి కానీ, ఇలా అన్నింటిలో కామన్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి సార్, లైక్ హిస్టరీ కానీ, జనరల్ స్టడీస్ కానీ, జనరల్ సైన్స్ కానీ. వీటి కోసం మీరు ఏ బుక్స్ ప్రిపరేషన్ చేసేవారు సార్ మామూలుగా? సార్ ఏంటంటే ఒక్కొక్క ఎగ్జామ్, ఇప్పుడు మీరు లిస్ట్ చేసిన ఎగ్జామ్స్ లో ఒక్కొక్క ఎగ్జామ్ కి ఒక సెట్ ఆఫ్ డిమాండ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు సపోజ్ యూపీఎస్సీ తీసుకున్నారంటే యూపీఎస్సీ ఎప్పుడు ఫ్యాక్ట్స్ అడగదు సార్,
లైక్ ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇప్పుడు జరిగింది, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇప్పుడు జరిగింది అని ఫ్యాక్ట్స్ యూపీఎస్సీ అడగదు సార్ ఎప్పుడైనా. ఓకే. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్ ఎక్కువ అడుగుతుంటాయి. అట్ ది సేమ్ టైం డిఎస్సీలో కూడా అడుగుతాయి. అవును సార్. సో ఫస్ట్ వచ్చేసి మనము ఒక బండ పద్ధతిలో ప్రిపరేషన్ అన్నట్లు బుక్ కొనుక్కోవడము, బుక్ అంతా ఉండేది బై హార్ట్ చేసుకోవడం అనేది తప్పు పద్ధతి సార్. ఫస్ట్ మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామా అనేది ఒకసారి ఫిక్స్ అయితే, సపోజ్ యూపీఎస్సీ కానీ మీరు అన్నట్లు ఒక కామన్ సెట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, అవును సార్. అవి కంపల్సరీగా ప్రిపేర్ అవుతున్నాయని ఆ Okay. బుక్స్ తీసుకొని, ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు ఈ కామన్ సెట్ ఆఫ్ బుక్స్ ఏంటంటే మెయిన్ గా ఎన్సీఆర్టీ బుక్స్ సార్, ఓకే. ఎన్సీఆర్టీ అండ్ ఎస్సీఆర్టీ బుక్స్. Okay. ఇవి తీసుకొని హిస్టరీ, జాగ్రఫీ ఇవి బుక్స్ ఇవే ఉన్నా కూడా వే ఆఫ్ ప్రిపరేషన్ లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సపోజ్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ తీసుకున్నామంటే అనాలిసిస్ ఎక్కువగా ఉండే క్వశ్చన్స్ వస్తాయి, అవును సార్. అండ్ ప్రిలిమ్స్ కి సపరేట్ ప్రిపరేషన్, మెయిన్స్ కి సపరేట్ ప్రిపరేషన్ ఉంటుంది. Sir. అదే గ్రూప్ 2 అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఎక్కడెక్కడ ఫ్యాక్ట్స్ ఎక్కువగా అడుగుతున్నారు, అవును. ఏది వీళ్ళ సపోజ్ ఏపీఎస్సీ కాన్సన్ట్రేట్ చేసే ఏరియా ఏంటి, ఓకే. ఈ ఫ్యాక్ట్స్ మాత్రం మనం లిస్ట్ అవుట్ చేసుకోవడము, నంబర్ ఆఫ్ టైమ్స్ అవి రివైజ్ చేసుకోవడము. అట్లా మనము ఎగ్జామ్ యొక్క డిమాండ్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకే సార్. అట్లా ఒకటి అనాలిసిస్ చేసుకొని దానికి తగినట్టు ప్రిపేర్ అవుతా ఉండడము కొంచెం మంచి పద్ధతి సార్. సార్ ఇప్పుడు మీరు ఎన్సీఆర్టీ బుక్స్ అని చెప్పారు సార్. సో ఇప్పుడు మార్కెట్లో చూస్తే ఇప్పుడు హిస్టరీ కానివ్వండి, ఎకనామీ కానివ్వండి, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాటి కోసం ప్రత్యేకంగా ఒక పుస్తకాలు తయారు చేసి పెట్టేస్తున్నారు సార్. అవి చదివితే బెటర్ అంటారా, లేదా కొంతమంది సపరేట్గా 6th నుండి 6th, 7th, 8th, 9th, 10th, 11th ఇలా సపరేట్ బుక్స్ తీసుకొని చదివితే బెటర్ అంటారు సార్? సార్ ఎప్పుడైనా కూడా మీరు యాక్చువల్లీ ఒక మంచి క్వశ్చన్ అడిగారు సార్ ఇప్పుడు. Sir. ఎందుకంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఉండే కన్ఫ్యూజన్ సార్ ఇది. అవును సార్. ఒక బుక్ చదవాలంటే ఏ బుక్ చదవాలి, ఏ స్టాండర్డ్ నుంచి చదవాలి అనేది ఒక క్లారిటీగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు సార్. అవును సార్. ఇంకొకటి ఏంటంటే మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చాలా డైవర్సిఫైడ్ గా ఉంటుంది సార్. ఓకే. సపోజ్ ఇప్పుడు ఒక తెలుగు మీడియం అబ్బాయి ఒక పల్లెటూరులో నుంచి వచ్చాడు అనుకోండి, ఓకే. అతనికి ఎన్సీఆర్టీ బుక్స్, బేసిక్ బుక్స్ చదవడమే కొంచెం కష్టం. ఓకే అట్ ది సేమ్ టైం ఇప్పుడు మన కేంద్రీయ విద్యాలయ కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్, వాళ్ళకి ఏంటంటే 6th to 10th వాళ్ళు ఆల్రెడీ చదివిన బుక్సే ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా చదవగలుగుతారు అవి. సో ఒకటి మనం అనలైజ్ చేసుకోవాలి సార్, ఫస్ట్ మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు అందరూ ఈ బేసిక్ బుక్స్ చదవమంటున్నారు కాబట్టి ఈ బేసిక్ బుక్స్ చదువుకోవడానికి నాకు ఎంత టైం పడుతుంది, ఓకే సార్. ఈ బేసిక్ బుక్స్ కవర్ చేయడంతో నా సిలబస్ లో ఉండే క్వశ్చన్స్ ఒకసారి ఒక బుక్ చదివేసి దాని నుండి యూపీఎస్సీ అడిగిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తే నేను చేయగలుగుతున్నాను. ఒకవేళ నేను చేయగలుగుతున్నాను అంటే ఈ బుక్ ఓకే, నేను చదివినట్టు, కంప్లీట్ చేసినట్లు. ఓకే సార్. ఒకవేళ నేను ఈ బుక్ చదివిన తర్వాత కూడా ఈ బుక్ లో నుండి అడిగిన క్వశ్చన్స్ ని నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను అంటే సమ్వేర్ నేను ఆ బుక్ లో ఉండే కంటెంట్ ని గ్రాస్ప్ చేయలేకపోతున్నాను. ఓకే. సో ఇంకా కొంచెం తక్కువ స్టాండర్డ్ కి వెళ్దాం. Okay. ఇంకా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసిన బుక్స్ ఏదైనా ఉన్నాయా, సపోజ్ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ ఏమన్నా ఉన్నాయా. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే సార్ కార్టూన్స్ అట్లా పెట్టి కానీ, ఇప్పుడు వరల్డ్ హిస్టరీ చెప్పేవాళ్ళు, ఇండియన్ హిస్టరీ చెప్పేవాళ్ళు, జాగ్రఫీ చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఒక 3D విజువలైజేషన్ చెప్తూ ఉంటారు. సో మనము అట్లా చిన్న పిల్లలు ఎలా అయితే చదువుకుంటారో అలా అంత రేంజ్కి వెళ్ళి చదువుకోవాల్సి ఉంటుంది. అవును సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బీటెక్ చేశాను కదా, ఓకే. బీటెక్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఎప్పుడైతే ఎంపీసీ తీసుకుంటామో ఇంటర్లో, ఓకే. అప్పటి నుంచి సోషల్ స్టడీస్ తో బాగా దూరం వచ్చేస్తాం సార్. అవును. ఇంటర్మీడియట్ లో చదవము, బీటెక్ లో చదవము, తర్వాత ఇప్పటికీ చదవము. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు ఒక కామన్ సైన్స్ ఆస్పిరెంట్, సైన్స్ ఇంటర్లో స్టార్ట్ చేసిన ఆస్పిరెంట్ కి ఓకే. అసలు ఒక ప్రైమ్ మినిస్టర్ కి, ప్రెసిడెంట్ కి ఉండే తేడాలు, పంచాయత్ రాజ్ అంటే ఏంటి, ఒక గవర్నమెంట్ లో ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, లెజిస్లేచర్, జుడిషియరీ, ఇవన్నీ సపరేట్ గా టర్మ్స్ తెలియవు. అవును. కానీ ఒక బిఏ పొలిటికల్ సైన్స్ చేసిన అతనికి ఇవన్నీ చాలా ఫెమిలియర్ టర్మ్స్. ఓకే. సో మనము ఒక సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని మనం ఏ రేంజ్ బుక్స్ అయితే హ్యాండిల్ చేసుకోగలుగుతున్నామా అనేది ఒకసారి చూసుకోవాలి. ఓకే. సపోజ్ మనకి 6th to 10th ఎన్సీఆర్టీస్ చదివితే అర్థమవుతున్నాయంటే స్ట్రైట్ అవే చదివేయచ్చు. ఓకే. ఒకవేళ అవి కూడా చదవట్లేదు, ఇంకా అవ్వట్లేదు అనుకుంటే ఇంకా కొంచెం తక్కువ స్టాండర్డ్కి వెళ్ళి వీడియోస్ లాంటివి, యానిమేషన్స్ లాంటివి చూడటము, లేదంటే ఎవరైనా మెంటర్షిప్ లాంటి వాళ్ళు సార్ దగ్గరికి వెళ్ళి ఒకసారి సార్ని డీటెయిల్గా అడిగి తెలుసుకోవడం, ఇట్లాంటివి చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సెల్ఫ్ అనాలిసిస్తో స్టార్ట్ చేస్తే బెటర్ సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు మేము మామూలుగా ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపరేషన్ చేయాలనుకుంటే కొంతమంది కోచింగ్కి వెళ్తారు, కొంతమంది కోచింగ్ వెళ్ళకుండా బుక్స్ తీసుకొని మేము చదువుతాము అంటారు. సార్ ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి? కోచింగ్కి వెళ్ళి చదవడం బెటర్ అంటారా, లేదు ప్రత్యేకంగా మేమే పుస్తకాలు తెచ్చుకొని మేమే చదివితే బెటర్ అంటారా? సార్ కోచింగ్కి వెళ్ళడంలో తప్పేం లేదు సార్. ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఒక క్వశ్చన్ పేపర్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి అనేది కానీ, ప్లస్ ఏ కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్ అనేవి కానీ ఒక ఐడియా పెట్టుకొని ఉంటారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థి కానీ, కోచింగ్ అఫోర్డ్ చేయలేని ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ ఉండే విద్యార్థి కానీ, వీళ్ళందరికీ ఏంటంటే కంపల్సరీ ఏం కాదు, కోచింగ్ తీసుకుంటే మంచిదే. బట్ కోచింగ్ తీసుకోకపోయినా కూడా డైలీ ఒక 6 to 8 hours కాన్సన్ట్రేటెడ్ గా చదివి
కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ మెయింటైన్ చేస్తే కోచింగ్ ఏం అవసరం లేదు సార్. కోచింగ్ లేకుండా కూడా సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సివిల్స్ అనే కాదు, వేరే ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే ఒక పట్టుదల ఉండాల్సి ఉంటుంది సార్. కోచింగ్ సెంటర్లో ఏంటంటే ఒకసారి మనకి రెడీమేడ్ నోట్స్ ఇస్తారు, ప్లస్ పక్కన అటు పక్కన ఇటు పక్కన డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవడానికి సాటి విద్యార్థులు హెల్ప్ తీసుకుంటుంటాము. బట్ ఇవన్నీ లేకుండా నేను సొంతంగా ఇంటి దగ్గర ఉండి చదువుకొని ప్రిపేర్ అవుతున్నాను అంటే ఎఫర్ట్ కూడా డబుల్ పెట్టాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే మీ ఓన్ నోట్స్ మనమే తయారు చేసుకోవాల్సి ఉంటుంది, క్లారిఫై చేసుకోవడానికి వేరే ఫ్రెండ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి కొంచెం పట్టుదల ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది సార్. బట్ అసాధ్యం అయితే కాదు సార్, ఈజీగా చేయొచ్చు. ఓకే సార్, మీకు ఆదర్శం ఎవరు సార్ ఇది సాధించడానికి? సార్ యాక్చువల్లీ ఉమేష్ చంద్ర ఐపీఎస్ అని మన కడప డిస్ట్రిక్ట్ కూడా ఎస్పీగా చేశారు సార్. ఆయన నాకు బాగా ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎప్పుడైనా ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, ఎందుకంటే నేను కడపలో ఉండి పెరిగాను కాబట్టి ప్రతి చోట సార్, ఈవెన్ ఒక సెలూన్కి వెళ్ళినా, గవర్నమెంట్ ఆఫీస్ ఏది వెళ్ళినా ఉమేష్ చంద్ర క్యాలెండర్ ఒకటి ఉంటుంది సార్. ఓకే సార్. నేను మా నాన్న అడిగేవాను సార్, ఎందుకు ఉమేష్ చంద్ర అంటే ఇంత ఇష్టం అందరికి అంటే, నేను ఉమేష్ చంద్ర అప్పుడు సార్ కడపలో ఎస్పీగా చేసినప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉండినాను సార్. ఓకే సార్. అప్పుడు మా ఫాదర్ చెప్తా ఉండేవాళ్ళు సార్, ఈయన తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి, ఎట్లా లా అండ్ ఆర్డర్ని అప్హోల్డ్ చేశాడు, ఎట్లా ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. నాకు బాగా గుర్తు, కడప డిస్ట్రిక్ట్ నుంచి ఉమేష్ చంద్ర సార్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఉమేష్ చంద్ర సార్ని భుజాల మీద కూర్చోబెట్టుకొని ఊరేగింపుగా తీసుకెళ్లారు సార్, పూలు చల్లుకుంటూ. అది నాకు బాగా కళ్ళ ముందు ఒక ఫోటోగ్రాఫిక్ మెమరీగా నిలిచిపోయింది సార్. ఎందుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇంతగా ప్రేమిస్తున్నారు జనాలు అంటే, ఏదైనా సొసైటీకి మనం మేలు చేస్తే సొసైటీ మనల్ని తిరిగి ఎంతగా గౌరవిస్తుంది, ఎంతగా మేలు చేస్తుంది అనేది నాకు అది బాగా ఇన్స్పిరేషనల్ సార్. సో ఎప్పుడైనా మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. సో అందుకోసం మనం యూపీఎస్సీ రాయడం జరిగింది. కానీ మనకు తెలియదు సార్, సివిల్స్లో ఆ సెలక్షన్ లిస్ట్లో పేరుంటేనే చాలు అనుకునేటట్లు ఉంటాం మనం. ఐఏఎస్ వచ్చినా, ఐఆర్ఎస్ వచ్చినా, ఐఏఎస్ వచ్చినా, ఏది వచ్చినా చాలు అని. బట్ లక్కీగా నాకు మళ్ళీ ఐపీఎస్ వచ్చింది కాబట్టి అదొక చిన్న సాటిస్ఫాక్షన్ సార్. సార్ అలా అయితే నేను ఇంకో క్వశ్చన్ సార్, ఇది చాలా కామెడీగా ఉండొచ్చు. సినిమాలు ఏమైనా చూస్తారు సార్? నేను బాగా చూస్తాను సార్, సినిమాలు ఎక్కువగా చూస్తాను. నేను యాక్చువల్లీ అంటే సివిల్ సర్వీసెస్ చెప్పాను కదా మీకు, చిన్న ఏజ్ లోనే చదువుదాం అనుకున్నాను కానీ తెలియదు అని. అట్లా ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాను సార్ కోచింగ్ తీసుకోవడానికి. ఆయన దగ్గరికి వెళ్తే ఇట్లా, ఎందుకు నువ్వు సివిల్స్ కి రావడానికి అనుకుంటున్నావు, ఇష్టపడుతున్నావు అంటే, సార్ నాకు ఐపీఎస్ చేయడం చాలా ఇష్టము అని చెప్పాను సార్. నాకు అప్పుడు చాలా చిన్న ఏజ్, బట్ ఆయన ఏమన్నాడంటే, ఎందుకు ఐపీఎస్ చేయాలనుకుంటున్నావు అంటే, ఘర్షణ సినిమాలో వెంకటేష్ని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యానని చెప్పాను సార్. అప్పుడు ఆయన యాక్చువల్లీ చాలా చిన్న ఏజ్ కదా, ఇతను చాలా ఫూలిష్ గా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. అఫ్ కోర్స్ అది నిజంగానే ఫూలిష్నెస్, బట్ ఇంపాక్ట్ చాలా ఉంటది సార్. ఎప్పుడైనా కూడా మూవీస్ ఇంపాక్ట్ సొసైటీ మీద చాలా ఉంటది. ఓకే సార్, ఖచ్చితంగా. మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? సార్ చిరంజీవి సార్. చిరంజీవి సార్, కలిసారు ఎప్పుడైనా చిరంజీవి గారిని? లేదు సార్, కలవాలి. నాకు కూడా ఫేవరెట్ హీరో చిరంజీవి గారే సార్. ఇటీవల కలిసేది అది కూడా చాలా మంచి ఫీలింగ్ ఉంది. సరే సార్, ఇప్పుడు ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్. కొత్తగా ప్రిపరేషన్ చేసే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానివ్వండి, యా నార్మల్ గా గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి కానివ్వండి, వారికి ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? మెసేజ్ సింపుల్ సార్. ఎప్పుడైనా కూడా మనం చేసే పని మనకు బాగా ఇష్టమైన పని అయితే, మనం ఎంతసేపు చేసినా కూడా ఆ పనిలో మనకు అలసట రాదు. ఓకే సార్. అలాంటి అలసట ఏ పని చేస్తే నాకు రావడం లేదు, ఏ ఫీల్డ్లో నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అనేది ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. సపోజ్ ఎగ్జాంపుల్, నేను యూపీఎస్సీ చదవడం నాకు ఇంట్రెస్ట్, ప్లస్ తెలుగు సాహిత్యం చదవడము, పాటలు వినడము, ప్రవచనాలు వినడము, ఎస్పెషల్లీ గరికపాటి నరసింహారావు గారు, తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు, వీళ్ళ ప్రవచనాలు, అన్నమాచార్య కీర్తనలు వినడం, ఇవి నాకు చాలా ఇంట్రెస్ట్ సార్. సో ఒకవేళ నేను సివిల్ సర్వీసెస్ సైడ్ వెళ్ళకపోయినా కూడా ఏదైనా తెలుగు లిటరేచర్ సైడ్ వెళ్ళిండేవాడిని, లైక్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్, లేకుంటే ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరర్. అట్లా నాకేంటంటే లైఫ్లో ఒకటి రిగ్రెట్ అనేది ఉండకూడదు సార్. నేను నా ఫేవరెట్ ఏరియా ఇది, బట్ నేను ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీ రీజన్స్ పరంగా కానీ, ఏదైనా కారణాల వల్ల నేను ఆ వైపు వెళ్లకుండా ఈ వైపు సెటిల్ అయ్యాను అనేది కొంచెం ఎక్కడో ఒక చిన్న బాధ ఉంటుంది సార్. ఆ బాధ లేకుండా ఉండాలంటే మనకి ఇష్టమైన ఏరియాలోనే ఉండాలి సార్. వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అనేది ఒకటి గుర్తించి అందులో ఎంకరేజ్ చేశారంటే ఈజీగా సక్సెస్ అవుతారు సార్. ఇంకా చదువు విషయానికి వస్తే, నిజంగా ఒక ఎగ్జామ్ ఇప్పుడు క్రాక్ చేయాలంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే నోటిఫికేషన్స్ బాగా తక్కువ వస్తున్నాయి అండ్ నంబర్ ఆఫ్ గ్రాడ్యుయేటెడ్ పీపుల్ బాగా ఎక్కువ వస్తున్నారు కాబట్టి, కొంచెం సోషల్ మీడియాకి తగినంత దూరంలో ఉండడము, కొంచెం కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ పెట్టుకొని డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటూ మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ ఈ రోజుకి రేపటికి ఏదన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, అట్లా కాన్స్టెంట్ గా ఒక అప్గ్రేడేషన్ ఉండాలి, కాన్స్టెంట్ అప్డేషన్ ఉండాలి. కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ న్యూస్ పేపర్స్ బాగా చదువుతూ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటే ఏ జాబ్ అయినా ఈజీగా తెచ్చుకోవచ్చు.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సార్. మా ఇచ్చిన వెంటనే మన స్టూడియోకి వచ్చి అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మరియు మా ప్రేక్షకులందరికీ మీ యొక్క విజయ గాథ వినిపించినందుకు, మరియు కొత్తగా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చిన మంచి మెసేజ్కి ప్రతి దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Thank you, sir. సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. థ్యాంక్ యూ.